కృప అంటే అర్థం ఏంటంటే, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ప్రేమ మీకు సూచనగా చెప్తాను. ప్రేమ ఎలా ఉంటుందంటే సమస్త దోషాలను కప్పేస్తుందని రాయదు. మొత్తం నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా, నువ్వు ఎలాంటి పొరపాట్లు చేసినా, ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమిస్తానో ఆ ప్రేమ వల్ల ఏమవుతుందంటే ఈ తప్పులన్నీ తుడిచేస్తుంది ఆ ప్రేమ. దాన్ని ఇండైరెక్ట్ గా చెప్పాలంటే కృప అని కూడా అంటారు. అంటే దావీదు మీద దేవుడికి చాలా ప్రేమ ఉంది. ఆయన బెత్షెబ విషయంలోనే కాదు, ఒకవేళ మరొక తప్పు చేసినా సరే దావీదు పాపాలన్నీ కూడా దేవుడు తుడిచేసి దావీదుని కనికరించేవాడు. ఎందుకో తెలుసా? దావీదు ముందు చేసిన భక్తి, దావీదు మనస్సు, దావీదు యొక్క పద్ధతి, దావీదు యొక్క విధానం దేవుడికి చాలా ఇష్టం. అందుకే అపోస్తలుల రాసిన కార్యం అంటాడు, నా హృదయానుసారుడైన దావీదు రాలే, నా ఇష్టానుసారం